తొలి కాన్పు సిజేరియన్ అయితే రెండో కాన్పు కూడా సిజేరియన్ అవుతుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే రెండోసారి గర్భం ధరించినప్పుడు సిజేరియన్ చేయించుకోవటానికి మానసికంగా సిద్ధమైపోతూ ఉంటారు. నిజానికి ఒక్కసారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా సిజేరియనే అవ్వాలని ఏం లేదు. సిజేరియన్ అవ్వచ్చు లేదా మామూలు కాన్పు కూడా కావచ్చని చెబుతారు డాక్టర్లు. సిజేరియన్ను ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారో, రెండోసారి కూడా సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయి? సి సెక్షన్ అనేది అంటే ఈ రోజుల్లో కామన్ అవుతుంది కాబట్టి ఇది జనరల్గా అందరూ అడిగే క్వశ్చనే. ఫస్ట్ నన్ను ప్రెగ్నెన్సీతో రాగానే అడిగే క్వశ్చన్, డాక్టర్ మీరు అసలు నార్మల్ చేస్తారా, సి సెక్షన్సే చేస్తారా అని. జనరల్గా సి సెక్షన్స్ ఈ రోజుల్లో పెరగడానికి కారణాలు మనం వింటూనే ఉన్నాం. ఒకటి మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఆర్ మనం తీసుకునే స్ట్రెస్, మల్టీ టాస్కింగ్ ఉమెన్ అవ్వటం మూలాన, ఎక్సర్సైజెస్ కూడా లేకపోవటం, యాక్టివ్నెస్ అంటే చెప్పాలి అని అంటే కెరీర్ ఓరియంటెడ్గా ఎక్కువ అయిపోయి మనకి 30 తర్వాత ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ప్లాన్ చేసుకోవటం, ఈ అన్ని రీజన్స్ వల్ల కూడా కొంచెం సి సెక్షన్ రేట్స్ అంటే దీనివల్ల అంటే దిస్ ఇస్ నాట్ ది రీజన్, వీటి వల్ల వచ్చే అంటే పరిణామాలు, దాని తర్వాత వచ్చే డిసీజెస్ వల్ల మనకి సి సెక్షన్ రేట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి సిజేరియన్ అయితే తరువాతి కాన్పు కూడా సిజేరియన్ అవుతుందా? ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు కారణం ఏంటి, సి సెక్షన్ కారణం ఏంటి అంటే ఇప్పుడు ఓన్లీ బేబీ ఏమన్నా ఉమ్మనీరు కారిపోయి ప్రీటర్మ్ డెలివరీస్ అయి సి సెక్షన్ చేయాల్సి వచ్చిందా, లేకపోతే నార్మల్గా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అంటే బ్రీచ్ ప్రెజెంటేషన్స్ అని అంటాం, వాళ్ళకి పాపం కంపల్సరీ టర్మ్ బేబీస్ బిగ్ బేబీస్ ఉన్నప్పుడు వి గో ఫర్ సి సెక్షన్స్. వేరే ఇంకేమైనా కారణాలు అంటే మదర్ డిసీజెస్ వల్ల లేకపోతే మెటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల చేయాల్సి వచ్చింది అని అంటే ఎస్ వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. కానీ పెల్విసే సరిగ్గా లేదు అంటే కన్స్ట్రిక్టెడ్గా ఉండి ఒక 18 గంటలు కూడా ట్రై చేసి ఆ తర్వాత మనకి బేబీ కిందకి రాక ఆగిపోయి స్ట్రక్ అయ్యి చేసేటప్పుడు వాటిని సిపిడీస్ అంటే కెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్స్ అని అంటాం. అంటే మ్యాచింగ్ ఆఫ్ ది బేబీస్ హెడ్ విత్ ది పెల్విస్ ఎంట్రీ అది సరిగ్గా లేనప్పుడు ఇలాంటి కేసెస్ మనం ఖచ్చితంగా వీబ్యాక్ వెళ్ళకపోవటం మంచిది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వాటిని రెక్టిఫై చేసుకుంటూ మీ స్కార్ థిక్నెస్ని స్కాన్లో చక్కగా చూసుకుంటూ అది కనుక మోర్ దాన్ అంటే మంచి చక్కగా 3 to 4 mm వరకు నీట్గా ఉంది, స్కార్ థిక్నెస్ డెఫినెట్గా ఆ వచ్చే పెయిన్స్ని అంటే తట్టుకోగలదు అనుకున్నప్పుడు డెఫినెట్గా వీ కెన్ గో ఫర్ వీబ్యాక్స్. రెండో కాన్పు కూడా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి? మనకి ఇన్ కేస్ మెటర్నల్గా ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీస్లో వాళ్ళకి ఏమన్నా హార్ట్ డిసీజెస్ రాకపోవచ్చు, ఫస్ట్ టైం జెస్టేషనల్ డయాబెటీస్ లేకుండా ఈసారి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి బిగ్ బేబీస్ అయ్యి వాళ్ళకి కనుక డాప్లర్ చేంజెస్ అంటే మదర్ దగ్గర నుంచి బేబీకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ కనుక తగ్గుతూ ఉన్నప్పుడు, బీపీస్ లేనప్పుడు, బీపీస్ అంటే ఏదైనా మెడికల్ హిస్టరీ వల్ల మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల మదర్కి బేబీకి సేఫ్ కాదు అనుకున్నప్పుడు మనం ఒక డెలివరీ చేయాల్సి వచ్చింది. ఇది ఏంటంటే ముందు నార్మల్ డెలివరీ అయింది, ముందు నార్మల్ చాలా సులువుగా చక్కగా డాక్టర్ నాకు 4-5 hours అయిపోయిందని చెప్పారు. కానీ ఈసారి మాత్రం ఐ ట్రైడ్ ఆల్మోస్ట్ ఫర్ 18 hours కంప్లీట్గా ఎంతసేపు ట్రై చేసినా కూడా బేబీ కిందకి రాకపోవటం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం బేబీని అంతసేపు వెయిట్ చేసి ప్రోగ్రెస్ కూడా అవ్వనప్పుడు నాకు అక్కడ అంటే మేము ఒక ఎన్ఎస్టీ అంటే సిటీజీ మనకి ఈసీజీ ఎలా ఉంటుందో ఆ మానిటరింగ్ మెకానిజం ఒకటి ఉంటుంది, అందుట్లో కనుక చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ హర్ ఫర్ సి సెక్షన్. డెఫినెట్గా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత కార్డ్ అరౌండ్ నెక్ ఉంది అండ్ ఆ ప్లేస్ అంటే ఈ బేబీ వెయిట్స్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల పాపం ఫస్ట్ డెలివరీ బేబీ కంటే కొంచెం ఎక్కువ వెయిట్స్ ఉండటం వల్ల పెల్విస్ దారి సరిపోకపోవటం వాటి వల్ల సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. సో హియర్ అప్పుడు సేఫ్టీ ఆఫ్ ది బేబీ, సేఫ్టీ ఆఫ్ ది మదర్ని ఫస్ట్ ప్రయారిటీలోకి తీసుకొని చేస్తూ ఉంటాం. సో ఇలాంటి క్రైటీరియాస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంటే కంపల్సరీ వీబ్యాకే చేయాలి లేదంటే కంపల్సరీ ఇలా నార్మల్ డెలివరీని సి సెక్షనే చేసుకోవాలని కాకుండా క్రైటీరియాని దృష్టిలో తీసుకొని డెఫినెట్గా వీ కెన్ ప్లాన్ ఫర్ నార్మల్ డెలివరీస్. రెండు కాన్పులు సిజేరియన్ అయితే సమస్యలు ఏమైనా ఉంటాయా? 2 ప్రీవియస్ సి సెక్షన్స్ ఇట్స్ ఎ బుక్ రిటర్న్ ప్రోటోకాల్. ఎప్పుడు నా పేషెంట్స్కి అదే చెప్తాను, వద్దు వీ హ్యావ్ టు గో ఫర్ సి సెక్షన్ ఓన్లీ. బికాజ్ ఆల్రెడీ మనం అనుకున్నట్టు ఒకవేళ గర్భసంచి మీద కోత ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక 2 సార్లు అయితే అది ఎంత థిన్ ఉంటుంది అనేది మీరే ఊహించుకోవచ్చు. ఆ థిన్నెస్ట్ పార్ట్ మీద కంట్రాక్షన్స్ అంటే ఏంటి, బేబీ అంటే కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు గర్భసంచి దగ్గర పడటం, లూజ్ అవటం, ఆ దగ్గర పట్టడం లూజ్ అవటంలోనే మనకు ఆ స్కార్ స్ట్రెచ్ అవుతుంది అని ఇట్స్ అ మెకానికల్ వన్, ఇట్స్ నాట్ ఈవెన్ సైంటిఫికల్. ఆ మెకానికల్ స్ట్రెచ్ అనేది వచ్చి ఆ స్కార్ మీద స్ట్రెస్ పడి ఆ స్కార్ విచ్చుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆ స్కార్ విచ్చుకుపోతే దేర్ ఆర్ కాంప్లికేషన్స్. మదర్కి కాంప్లికేషనే, మదర్ షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్, బేబీకి కాంప్లికేషనే, బేబీ డిస్ట్రెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 2 ప్రీవియస్ సీ సెక్షన్స్ ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్గా ప్లాన్డ్ సీ సెక్షన్స్ చేసుకోవటం మంచిది. సిజేరియన్ అవ్వకుండా ఉండేందుకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఫస్ట్ విజిట్ నుంచి డాక్టర్ నాకు ఈసారి సీ సెక్షన్ కాదు, నాకు వీబ్యాక్ కావాలి, నేను దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోను అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఈజ్ నార్మల్కైనా సీ సెక్షన్కైనా మనం 37 వీక్స్ వరకు ఫస్ట్ హెల్దీగా ప్రెగ్నెన్సీ జర్నీ పెట్టుకోవటం సేఫ్. మీరు హెల్దీగా 37 వీక్స్ వరకు ప్రెగ్నెన్సీ జర్నీని అంటే టేకింగ్ గుడ్ డైట్, బ్యాలెన్స్ డైట్, మంచి రెగ్యులర్ చెకప్స్కి రావటం, స్కాన్స్ ఏమి మిస్ అవ్వకుండా ఉండటం, ప్రతి విజిట్లోనూ మనం తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ అన్ని ఫినిష్ చేయటం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటే యూ షుడ్ బి ఫిట్ ఫర్ ది ఎక్సర్సైజెస్ అన్నప్పుడు హ్యాపీగా ఎక్సర్సైజెస్ చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ సీ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. 37 వీక్స్కి వచ్చిన తర్వాత మా వైపు నుంచి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్, స్కార్ థిక్నెసెస్, మన డ్యూరేషన్, క్రైటీరియా ఆఫ్ ది వీబ్యాక్స్ అవన్నీ సాటిస్ఫై అయితే డెఫినెట్గా యూ కెన్ ప్లాన్ ఫర్ వీబ్యాక్స్. ఒకసారి సిజేరియన్ అయితే తర్వాత కాన్పు కూడా సిజేరియన్ అవుతుందనేది కేవలం నమ్మకం మాత్రమే. సిజేరియన్ అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది.